ప్రపంచ సినిమా రాజధాని లాస్ ఏంజల్స్ రగిలిపోతోంది. వలసదారుల ఆందోళనలు, దాడులతో రణరంగంగా మారింది. అక్రమ వలసదారుల ఏరివేత కోసం ఫెడరల్ అధికారులు లాస్ ఏంజలస్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దాంతో ఆందోళనకారులను అరెస్టు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలోని లాస్ ఏంజలస్ నగరంలో ఏర్పడిన ఉద్రిక్తతలు అంతకంతకు పెద్దవవుతున్నాయి. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు, పెప్పర్ స్ప్రే కూడా ప్రయోగించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 2000 మంది ఆందోళనకారులు డౌన్ టౌన్లోని ప్రధాన హైవేను తమ అధీనంలోకి తీసుకున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు వారు నిప్పు పెట్టారు. 101 ఫ్రీవేను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు ఆ మార్గాన్ని మూసేశారు. ఆందోళనకారులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసు వాహనాలను తగులబెట్టారు. లాస్ ఏంజలస్ ఆందోళనలను అణిచివేయాలని సీరియస్ గా ఉన్న ప్రభుత్వం నేషనల్ గార్డ్స్ దళాలకు చెందిన 2000 మందిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దింపారు. ఇప్పటికే 300 మంది ఆ నగరానికి చేరుకున్నారు. నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపడంపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందన్నారు. ట్రంప్, లాస్ ఏంజలస్ స్థానిక నాయకత్వం మధ్య ఘర్షణ పెరుగుతోంది. లాస్ ఏంజలస్ మేయర్ కరెన్ బాస్ శాంతియుతంగా ఆందోళనలు చేయాలని నిరసనకారులకు పిలుపునిచ్చారు. ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. లాస్ ఏంజలస్ లోని పారమౌంట్ సిటీలో వలసదారులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కొన్ని రోజులుగా ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 118 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయర్లాను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫెడరల్ భవనం దగ్గరకు చేరుకుని ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు ఫెడరల్ అధికారులు పెప్పర్ స్ప్రేను ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగానే వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మద్దతు ప్రకటించారు. కొన్నాళ్లుగా ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్న మస్క్ తాజాగా లాస్ ఏంజలస్ నేషనల్ గార్డులను రంగంలోకి దింపాలనే ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు. ఎక్స్ లో పోస్టులు పెట్టాడు. కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజలస్ మేయర్లు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ట్రంప్ చేసిన పోస్టు స్క్రీన్ షాట్ షేర్ చేశాడు. అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పోస్టులను కూడా రీపోస్ట్ చేశాడు మస్క్.